రక్తంలో చక్కెర కనుక ఎక్కువగా ఉంటే కనుక మనం దాన్ని మధుమేహం అని చెప్పుకుంటాం. మధుమేహం అంటే ఏంటి? డయాబెటీస్ మెలిటస్. దీన్నే సర్వసాధారణ భాషలో డయాబెటీస్ లేదా షుగర్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఈ డయాబెటీస్ మెలిటస్ ఉన్నటువంటి వాళ్ళల్లో శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో అలానే యూరిన్లో కూడా ఈ యొక్క షుగర్ శాతం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం మూత్రాన్ని షుగర్ వ్యాధి డయాగ్నోసిస్కి వాడట్లేదు కాబట్టి రక్తాన్ని ఈ యొక్క డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి నిర్ధారించడానికి సులభమైనటువంటి పరీక్షల ద్వారా మనం చెప్పగలుగుతాం ఆ వ్యక్తికి డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి. ఈ యొక్క బ్లడ్ షుగర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి రకరకాలైనటువంటి లక్షణాలు ఉండొచ్చు. ఉదాహరణకి దప్పికి ఎక్కువగా ఉండటం, అలానే మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావటం, అట్లానే రాత్రిళ్ళు ఈ యొక్క మూత్రం ఎక్కువసార్లు పాస్ చేయడం కోసం అని చెప్పి నిద్ర లెగవాల్సి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇవి కాకుండా కొంతమందిలో బరువు కోల్పోవటం, ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి ఏదైతే చెప్తూ ఉంటామో థ్రష్ అని చెప్పి అంటుంటాం, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం, దాంతోపాటు కొంతమందికి అయితే చిన్న గాయాలు కూడా తగ్గటం అనేది కష్టంగా ఉండటం, ఇట్లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో అయితే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మనం ఫ్లూ అనేది ఏదైతే చెప్తూ ఉంటామో అట్లాంటి ఇన్ఫెక్షన్స్, దగ్గులు, జలుబులు ఇట్లాంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందరిలో అన్ని రకాలైనటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, కొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. ఈ యొక్క డయాబెటీస్లో మనకు తెలిసింది ఏంటంటే ముఖ్యంగా 2 రకాలైనటువంటి డయాబెటీస్ ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లక్షణాలతో పాటు కొన్ని సందర్భాల్లో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి కోమాతో కూడా వ్యక్తులు ప్రజెంట్ కావచ్చు. అంటే శరీరంలో ఈ యొక్క యాసిడ్ కాంటెంట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కోమాలోకి వెళ్ళిపోయి కొన్నిసార్లు మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రాన పెద్దల్లో రాదని చెప్పి కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళల్లో కూడా ఈ యొక్క టైప్ 1 డయాబెటీస్ అనేది రావచ్చు. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే కొంతమందిలో ఈ కంటికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే కంటి చూపు సరిగ్గా లేకపోవటం, అట్లనే కంటి వెనక రెటీనా ఏదైతే ఉందో ఆ రెటీనా మీద మచ్చలు పడి ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావటం, ఇవి ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో, ఎందుకంటే డయాగ్నోసిస్ డిలే అవుతుంది కాబట్టి వాళ్ళల్లో ఎక్కువగా ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీకు ఈ యొక్క డయాబెటీస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏవి ఉన్నా సరే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీ యొక్క వైద్యుడిని కనుక సంప్రదించినట్లయితే సులభమైనటువంటి రక్త పరీక్షల ద్వారా మీకు డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి స్క్రీన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక ముందుగానే చికిత్స మొదలుపెట్టి ముందు ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి వేరియస్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా మనం నివారించుకోగలుగుతాం.